నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున సార్ మణికంఠకి అయితే నార్మల్ గా ఇవ్వలేదు, గట్టిగానే ఇచ్చారు. ఏంటంటే ప్రతిసారి ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి, ఇప్పుడు ప్రతిదానికి ఏడిస్తే అవతల నెగిటివిటీ అవుతారు కదా ఖచ్చితంగా. ప్రతి మ్యాటర్కి ఏడిస్తే బాగోదు కదా. ఇంకా ఈ రూమ్ లో కూర్చుని నువ్వు ఎంత ఏడాలనుకుంటున్నావు ఏడ్చా ఇప్పుడే, ఇంకా ఏడుపు ఇంకా ఆపే ఇంకా అని చెప్పారు. మిర్రర్ గేమ్స్ అవి పెట్టారు. అందులో మాక్సిమం మిర్రర్స్ వచ్చినాయి అయితే మణికంఠకే. ఇంక సెల్ఫిష్ గానీ, కన్నింగ్ గానీ, అన్యాయం గానీ, టాక్సిక్ గానీ, ఇంకన్నీ ప్రతిదీ మణికంఠకి వచ్చే ఎక్కువ మ్యాక్స్. మణికంఠ ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఏంటంటే మొన్న సేఫ్ అయ్యారు, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు. అప్పుడు నువ్వు సేఫ్ అయ్యాని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంతేగాని షాక్ మైండ్ లో ఉండి అందరినీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఏంటి నేను ఎలాగా అని. ఎందుకు ఆ మీటింగ్ అవసరం లేదు. అక్కడ నువ్వు దాన్ని ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ మైండ్ లోకి తీసుకుంటున్నాడు. ప్రతిదీ మైండ్ లో పెట్టుకుని ప్రతిదీ లోపలికి తీసుకుని ఏడుస్తూ ఉంటే అవ్వదు ఇక్కడ బిగ్ బాస్ లో. అందుకే నాగార్జున సార్ ఎక్కువ ఆడొద్దని చెప్పారనమాట. గేమ్ ప్లే మార్చు, అందరికి ఎమోషన్స్ ఉంటాయి, నువ్వు ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తేనే నువ్వు గేమ్ లో ముందుకెళ్ళగలవు, లేదంటే ఇంకంతే ఇంకా అన్నట్టు చెప్పారు. మ్యాక్స్ మిర్రర్స్ కూడా ఇంకా మణికంఠకి వచ్చి మణికంఠ ఇంకా ఫేస్ అయితే మాడిపోయింది ఇంకా. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతున్నారు. అది మణికంఠ అర్థం చేసుకుని నెక్స్ట్ నుంచి అయినా కొద్దిగా చ్యూర్డ్ గా బిహేవ్ చేస్తే బాగుంటది. నెక్స్ట్ నైనికాకి ఇవ్వాల్సిందే. నాగార్జున సార్ స్వీట్ కోటింగ్ ఇచ్చారు. అది లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్పారు. అసలు నైనిక అసలు గేమ్స్ ఆడట్లేదు, మరి ఆవిడ ఎందుకు ఆడట్లేదు, నబిల్ బదులు నైనిక వెళ్తా అన్న బాగుంది. 50-50 ఛాన్సెస్ తో వెళ్ళను అన్నట్టు చెప్పిందంట. ఇప్పుడు సేత అదే చెప్పింది. నైనిక 50-50 ఛాన్సెస్ ఎందుకు పెట్టుకుంటుందో మరి గేమ్ ఆడడానికి. ఇలా గేమ్ ఆడకపోతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది. నాకు తెలిసి రేపు నైనిక అయితే ఎలిమినేట్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఉన్న నైనిక అయితే ఇప్పుడైతే కనబడలేదు. అది కరెక్ట్, ఇది రెండోసారి చెప్తున్నారు. ఇంకా ఆవిడ అలాగే ఆడితే ఇంకా ఆవిడ ఇష్టం, ఇంకా ఎలిమినేట్ అయిపోతుంది ఆవిడ. నెక్స్ట్ ప్రేరణ గురించి యాజ్ ఇట్ ఈస్ బాగా చెప్పారు. నాగార్జున సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఏంటంటే బాగా ఆడుతుంది, మంచిగా అర్థం చేసుకుంటుంది, సంచాలక్గా చాలా మంచి డెసిషన్ తీసుకుంటుంది అని చాలా మంచి పాజిటివ్ గా చెప్పారు. అండ్ పృథ్వీరాజ్ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నాడు, యాంగ్రీ ఇష్యూ ఉన్నదని ఇంతకుముందు చెప్పారు. అది పృథ్వీరాజ్ చాలా బాగా కంట్రోల్ చేసుకున్నాడు. అది నాగార్జున సార్ అయితే చాలా బాగా చెప్పారు. చాలా బాగా ఆడుతున్నావు అండ్ నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ని కరెక్ట్ చేసుకున్నావు, పృథ్వీరాజ్ చాలా బాగుంది అని మంచి పాజిటివ్ నోట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు స్టేజ్ మీదకి వచ్చి హగ్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు కరెక్ట్ గా. నబీల్ కి, పృథ్వీరాజ్ కి, నిఖిల్ కి, విష్ణుప్రియ, ప్రేరణకి హగ్స్ వాళ్ళు డిజర్వ్డ్. నెక్స్ట్ పంచెస్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు. యష్మికి పంచ్ ఇచ్చారు, శ్వేతకి పంచ్ ఇచ్చారు, నైనిక కూడా పంచ్ ఇచ్చారు. నెక్స్ట్ రేపు సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయంట. మరి ఎవరెవరు వస్తారనేది చూడాలి. ఒకవేళ శోభిత వస్తే శోభితకి, యష్మికి వీళ్ళిద్దరికి ఫైట్ అయితే మామూలుగా ఉన్నది ఇంకా బిగ్ బాస్ లో. మరి ఒకవేళ చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.